దేవుడు ఉన్నాడు, అదృశ్యుడు అగోచరుడు. అదృశ్యుడు అగోచరుడు. ఆయనకు మనుషులలో ఒక రూపం ఉన్నది. మనుషుల్లో రూపమై ఉన్నటువంటి యేసయ్యకు ఒక మహిమ ఉన్నది. ఆ మహిమను లోకానికి కనపరిచే సందేశమే సువార్త. ఈ సువార్తనే కాంతి, ఈ వెలుగు వాళ్లకు కనబడకుండా ఉండాలని ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మానసిక నేత్రాలకు గ్రుడ్డితనం కలుగజేశాడు. అందుకని వాళ్లకు యేసయ్య మహిమ అర్థం కాదు. యేసయ్య మహిమ వారికి ఎందుకు అర్థం కాదు? సువార్త ప్రకాశమే వారి కళ్ళ మీద పడదు, ప్రకాశింపదు. సువార్త ప్రకాశమే ప్రకాశించదు గనుక వాళ్లకు ఏమర్థం కాదు? యేసయ్య మహిమ అర్థం కాదు. యేసయ్య మహిమ అర్థం కాకపోతే ఇంకేమర్థం కాదు? దేవుడు అర్థం కాడు. నన్ను చూసిన వాడే దేవుణ్ణి చూశాడు అన్నాడు. తండ్రిని మాకు కనపరుచుము, మాకంతే చాలు అన్నాడు ఫిలిప్పు. అరే ఫిలిప్పు, నేను ఇంతకాలము మీతో కూడా ఉన్నను, నన్ను మీరు ఇంకా ఎరుగరా? నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు అనేసాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక.